తైవాన్ వివాదం మరోసారి రాజుకుంది. అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ దేశం చైనాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. 38 అత్యాధునిక అబ్రామ్ యుద్ధ ట్యాంకులను తైవాన్ ఇవ్వడంతో వివాదం రాజుకుంది. రాబోయే రోజుల్లో మొత్తం 122 అబ్రామ్ ట్యాంకులు ఇచ్చేందుకు అమెరికా, తైవాన్ మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో చైనాకు చిర్రెత్తుకొచ్చింది. తన భూభాగంలో అమెరికా ఆటలు సాగవంటూ హెచ్చరించింది చైనా. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తైవాన్ సమస్య పదే పదే ముందుకొస్తుంది. అమెరికా అందుకు ఆజ్యం పోస్తుంది. ప్రతిగా చైనా తీవ్ర స్వరంతో స్పందిస్తుంది. ఇరు దేశాల సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం తైవాన్ సమస్యను ప్రపంచం ముందు ఉంచుతుంది. అమెరికా కేవలం తైవాన్ విషయంలోనే కాదు, అనేక దేశాల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూనే ఉంది. పెంటగాన్ విదేశాంగ విధానంలోనే ఈ తరహా అనవసర జోక్యం చేసుకునే వ్యవహార శైలి ఉంది. బంగ్లాదేశ్ ఆందోళన వెనుక అమెరికా ఉందని ఆ దేశ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా బాహాటంగానే ఆరోపణలు గుప్పించారు. భారతదేశంలోని మణిపూర్ సమస్య తీవ్ర రూపం దాల్చడం వెనుక కూడా అగ్రరాజ్యం హస్తం ఉందనేందుకు ఆధారాలు లభిస్తున్నాయి. పాకిస్తాన్ విషయంలో అమెరికా వ్యవహార శైలి బహిరంగ రహస్యం. ఉక్రెయిన్కు సాయం చేసి రష్యాను రెచ్చగొడుతుంది. సిరియాలో ఉగ్రవాదులకు సాయం చేసి అల్ ఖైదా మాజీ టెర్రరిస్టులను దేశభక్తులుగా మార్చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ వ్యవహారాల్లో తలదూర్చి భంగపడింది. అయినా సరే అగ్రరాజ్యం కయ్యాలమారితనాన్ని వదులుకోదు. తాజాగా వివాదం తైవాన్ చుట్టూ మొదలైంది. తైవాన్ సైన్యంలో కాలం చెల్లిన యుద్ధ ట్యాంకులున్నాయి. వీటితో యుద్ధం చేయడం అసాధ్యమని తైవాన్ సైనిక బలగాలు ప్రభుత్వానికి తేల్చి చెప్పాయి. దీంతో సరికొత్త యుద్ధ ట్యాంకుల కోసం అమెరికా సాయం అడిగింది తైవాన్. అడిగిందే తడువుగా అమెరికా అత్యాధునిక M1A2T అబ్రామ్స్ యుద్ధ ట్యాంకులను పంపింది. తొలి విడతగా 38 ట్యాంకులు తైవాన్కు చేరాయి. బైడెన్ ప్రమాణ స్వీకరణకి తైవాన్ అనధికారిక రాయబారి హాజరు కావడంతో వివాదం మరింత ముదిరింది. 1979 తర్వాత ఓ తైవాన్ ప్రతినిధి ఇలాంటి కార్యక్రమానికి అధికారికంగా హాజరు కావడం ఇదే తొలిసారి. ట్రంప్ హయాంలో అమెరికా చైనా దౌత్య సంబంధాలు మునుపెన్నడూ లేని రీతిలో ఘర్షణ ఏర్పడింది. బైడెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ స్థాయి వివాదం లేకపోయినా ఇరు దేశాల మధ్య సఖ్యత కూడా ఏర్పడలేదు. తైవాన్ ఆత్మరక్షణ శక్తికి ఓ రకంగా ట్రంప్ ఊపిరులూదారు. చైనా దూకుడుకు కళ్ళెం వేసేలా తైవాన్ సంబంధాల హామీ చట్టంపై సంతకం చేయడంతో వివాదం తీవ్రమైంది. చైనాకు వ్యతిరేకంగా తైవాన్ ఎగదోస్తున్న అమెరికా ఇప్పుడు ఆ దీవికి $571.3 మిలియన్ల మిలిటరీ సాయం అందించాలని నిర్ణయించింది. మరో నెల రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న జో బైడెన్ హడావిడిగా దీనికి ఆమోదం తెలిపారు. $265 మిలియన్ల విలువ చేసే సైనిక పరికరాలను అమెరికా అందజేయనుంది. $265 మిలియన్ల విలువ చేసే కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్, కంప్యూటర్ ఆధునీకరణ పరికరాలను తైవాన్కు విక్రయించేందుకు విదేశాంగ శాఖ కూడా ఆమోదం తెలిపింది. తైవాన్కు సైనిక సాయం చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గత ఏడాది జూలైలో సైతం భారీగా ప్రకటించింది అమెరికా. $345 మిలియన్ విలువైన అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు, లక్షల సంఖ్యలో స్టీల్ తూటాలు, రీపర్ డ్రోన్లను తైవాన్ పంపింది. ఈ ఏడాది నవంబర్లో 3200 కోట్ల విలువైన F-16 యుద్ధ విమానాలు, రాడార్ల విడిభాగాలు, ఇతర సైనిక సామాగ్రిని విక్రయించింది. మొబైల్ సబ్స్క్రైబ్ ఎక్విప్మెంట్కు మెరుగుపరిచేందుకు 549 కోట్లను అదనంగా అందించింది. చైనా దూకుడు నియంత్రించడానికి 2022 సెప్టెంబర్ తొలివారంలో ద్వీప దేశ రక్షణ వ్యవస్థ బలోపేతానికి తాజాగా $1.1 బిలియన్ ఆయుధాల ప్యాకేజీని ప్రకటించింది. శత్రు దేశాల క్షిపణుల ట్రాకింగ్ కోసం $665 మిలియన్ విలువైన ఎర్లీ వార్నింగ్ రేడర్ వ్యవస్థను, యుద్ధ నౌకలను జల సమాధి చేసే $355 మిలియన్ విలువైన 60 అధునాతన హార్పూన్ యాంటీషిప్ క్షిపణులతో పాటు 100 ఎయిర్-టు-ఎయిర్ సైడ్ విండర్ క్షిపణులను అందించింది. చైనా తన యుద్ధ విమానాలు, నౌకలతో తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలు చేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం కూడా తైవాన్ చుట్టుముట్టినంత పనిచేసింది. ఎప్పటికైనా తైవాన్ను తమలో కలిపేసుకుంటామని చైనా పదే పదే హెచ్చరికలు పంపుతూ ఉంటుంది. అయితే చైనా చర్యలు ఇప్పటి వరకు దురాక్రమణకు కాస్త దూరంలోనే ఉన్నాయి. సైనిక పరిభాషలో ఈ చర్యలను వీటిని గ్రే జోన్ చర్యలుగా పేర్కొంటారు. అంటే అటు యుద్ధము కాదు, అలాగని శాంతి కాదన్నమాట. దీన్నే గ్రే జోన్ అంటారు. గ్రే జోన్ వ్యూహంలో శత్రువుపై నేరుగా దాడి చేయవు, నిత్యం భయానికి గురిచేస్తూ ఉంటాయి. యుద్ధ విన్యాసాలు, ఆయుధ ప్రదర్శన చేయడం ఈ వ్యూహంలో పరిపాటి. ప్రత్యర్థిని పద్ధతి ప్రకారం బలహీనపరచడం గ్రే జోన్ వ్యూహం ప్రధాన లక్ష్యం కూడా.
ప్రస్తుతం తైవాన్ విషయంలో చైనా అదే చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి వెళుతూ తైవాన్ ఏం చేయగలదో చైనా పరీక్షిస్తోంది. ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ను ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ గా పిలుస్తారు. ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ను ఏ దేశాలు ప్రత్యేకంగా ప్రకటించుకోవు. చైనా ప్రస్తుతం ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ చుట్టూ సైనిక విన్యాసాలు చేస్తూ తైవాన్, అమెరికాను ఏకకాలంలో రెచ్చగొడుతుంది. చైనా నిత్య సైనిక విన్యాసాల వెనుక మరో వ్యూహం కూడా ఉంది. చైనా నుంచి ముప్పు పొంచి ఉందనే భావన తైవాన్ ప్రజలు ప్రతినిత్యం చూపిస్తే భవిష్యత్తులో ఒకవేళ యుద్ధం వచ్చి పడితే ప్రజల మద్దతును కూడగట్టడంలో తైవాన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయి. చైనా ప్రాచీన యుద్ధ నిపుణులు సున్జూతో పాటు మావో సెటుంగ్ సైతం జపాన్ వ్యతిరేక యుద్ధం ఈ తరహా వ్యూహాలను అనుసరించి ఫలితాలు సాధించారు. ప్రస్తుతం జిన్పింగ్ సైతం ఈ తరహా రణనీతిని అమలు చేస్తున్నట్లు తైవాన్ పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన హైకున్ జలంతర్గామి తమను రక్షిస్తుందని తైవాన్ భావిస్తోంది. గత ఏడాది హైకున్ సబ్మెరైన్ను తయారు చేసి ప్రపంచాన్ని తైవాన్ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ జలంతర్గామి తయారీ వెనుక అమెరికా సాయం ఉందనే వాదనలను తిరస్కరించలేదు. తైవాన్కు స్వంతంగా జలంతర్గాములను తయారు చేసే శక్తి లేదంటారు రక్షణ రంగ నిపుణులు. చైనా సైన్యం ఇప్పటికే తైవాన్ ద్వీపం చుట్టూ బహుముఖ సబ్మెరైన్ విధ్వంసక వ్యవస్థను ఏర్పాటు చేసింది. చైనాతో పోలిస్తే తైవాన్ జలంతర్గాముల వ్యవస్థ ఏ మూలకు సరిపోదు. చైనా వద్ద ప్రస్తుతం 60 సబ్మెరైన్లు ఉన్నాయి. అంతేకాదు అణ్వాయుధాలు అమర్చిన జలంతర్గాములతో నిత్యం పెట్రోలింగ్ చేస్తుంది డ్రాగన్ దేశం. అమెరికా నిఘా విభాగాలు ప్రతినిత్యం తైవాన్ వ్యవహారాల్లో రంధ్రాన్వేషణలు చేస్తూనే ఉంటాయి. పెంటగాన్ అంచనా ప్రకారం 2027 లోపు చైనా ద్వీప దేశాన్ని ఆక్రమించేందుకు సైనిక సన్నాహాలు చేస్తుందనేది అమెరికా వాదన. చైనా రక్షణ వ్యవస్థకు ఆయుపట్టుగా భావించే సెంట్రల్ మిలిటరీ కమిషన్ తైవాన్ స్వాధీనం కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తుందని అమెరికా పదే పదే ప్రకటిస్తోంది. తాజాగా అమెరికా పంపిన అబ్రామ్స్ యుద్ధ ట్యాంకులు డిసెంబర్ 15న తైపే పోర్టుకు చేరాయి. దీంతో చైనా కొత్త వ్యూహాలకు పదును పెట్టడం ఆరంభించింది. తైవాన్కు అమెరికా యుద్ధ ట్యాంకులను పంపడం ఇదేమీ తొలిసారి కాదు. 1995 నుంచి 2001 మధ్య కాలంలో M16A3 TTS ట్యాంకులను పంపింది. చైనా విషయంలో తైవాన్ కూడా దూరదృష్టితో ఆలోచిస్తుందనడానికి యుద్ధ ట్యాంకుల దిగుమతే సాక్ష్యమని చెప్పాలి. అబ్రామ్స్ ట్యాంకుల కోసం 2019లోనే ఆర్డర్ చేసినట్లు తైవాన్ ప్రకటించింది. అధునాతన యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలతో పాటు డ్రోన్ టెక్నాలజీపై సైతం తైవాన్ దృష్టి సారించింది. ఈ ఏడాది సెప్టెంబర్ అమెరికా పెద్ద ఎత్తున డ్రోన్లను తైవాన్కు పంపింది. అత్యవసర సమయాల్లో దాడులు చేసేందుకు ఈ డ్రోన్ వ్యవస్థ పనిచేస్తుందని గతంలోనే తైవాన్ ప్రకటించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ పాలస్తీనా, ఇజ్రాయెల్ లెబనాన్, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాలు, సిరియా పరిణామాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా డ్రోన్లు సైనిక అవసరాలు అనివార్యంగా మారాయి. రాత్రిపూట ప్రత్యర్థిని వేటాడే నైట్ విజన్ డ్రోన్లు ఇప్పుడు శక్తివంతమైన ఆయుధాలుగా పరిగణిస్తారు ఆయుధ రంగ నిపుణులు. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తైవాన్ విషయంలో ఎలాంటి విదేశాంగ నీతి అవలంబిస్తారు, గతం కంటే భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తారా అనే దానిపై భవిష్యత్తు పరిణామాలు ఆధారపడ్డాయి. ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తే తైవాన్ విషయంలో చైనా ఏ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.